ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తాను నిర్దోషని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ వ్యతిరేకిస్తుంది. లిక్కర్ కేసులో కవితే కింగ్ పింగ్ అని ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూప్ కు ఆప్ కు మధ్య జరిగిన 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంలో తనదే కీలక పాత్ర అని కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు లభించకుండా ఫోన్లో డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాట్సాప్ డేటాను డిలీట్ చేశారని చెప్పారు. ఎంతో పలుకుబడి ఉన్న కవితకు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తర్వాత సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది.